హాయ్ ఆల్, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కంచా నరేష్. సో ఈరోజు మనం ఒక చిన్న సింపుల్ హెడేక్ గురించి డిస్కస్ చేద్దాము. 2 days బ్యాక్ ఒక ఫీమేల్ వచ్చింది తలనొప్పి అని చెప్పేసి. ఆ తలనొప్పి కూర్చున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ బాగా ఎక్కువైతుందంట. పడుకున్నప్పుడు చాలా రిలీవింగ్ గా ఉంటుందంట, హెడేక్ తగ్గిపోతుందంట. సో ఏంటి అని చెప్పేసి చూస్తే 5 days బ్యాక్ షీ వాజ్ అండర్వెంట్ లేబర్ డెలివరీ. నార్మల్ చైల్డ్, హెల్దీ బేబీ, బట్ ఎట్ ద టైమ్ షీ హ్యాడ్ స్పైనల్ అనస్థీషియా. సో ఏమవుతుందంటే ఈ లేబర్ టైంలో స్పైనల్ అనస్థీషియా వల్ల కానీ, ఎపిడ్యూరల్ అనస్థీషియా వల్ల కానీ ఏమవుతుందంటే కొంచెం సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్, బ్రెయిన్ ఫ్లూయిడ్ అంటాం, అది కొంచెం దాని లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ టైంలో ఎప్పుడైతే లెవెల్స్ తగ్గినప్పుడు మనకి హెడేక్ రావడం అనేది ఉంటుంది. సో ఈ హెడేక్ కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు ఎక్కువ ఉంటుంది అండ్ పడుకున్నప్పుడు తక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల సిఎస్ఎఫ్ అలా చూపిస్తుంది. సో హెడేక్ తో పాటు వీళ్ళకు ఫోటోఫోబియా ఉంటది, వామిటింగ్ ఉంటది, బ్యాడ్ మైగ్రేన్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. సో దీన్ని మనం చాలా సింపుల్ గా అవాయిడ్ చేయవచ్చు. బికాస్ మోర్ హైడ్రేషన్ పోస్ట్ డెలివరీ అండ్ కాఫీస్ తాగడం, 2-3 కాఫీస్ తాగడం అండ్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవడం ఒక 3-4 days వరకు, ఇట్లా చేస్తే ఇట్లాంటి హెడేక్ ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.